జగన్ చెప్పేది 3.5 లక్షల కోట్లు నేను చేశానంటాడు, లేదా అతను 8 లక్షల కోట్లు చేశాడని వీళ్ళు అంటారు. వీళ్ళు చెప్పేది వాళ్ళ హయాంలో 3 లక్షల కోట్లతో కలిపి చెప్తున్నారు, వాళ్ళ హయాంలో 3.5 లక్షల కోట్లును ఇంకో 1.5 కోట్లు అడిషనల్ గా కార్పొరేషన్స్ పేరుతో తీసుకున్నారని వాళ్ళు చెప్తారు. అయితే ఫైనల్ గా వీళ్ళు ఇవాళ చెప్పిన ఫిగర్ 9.5 లక్షల కోట్లు. అంటే అప్పుడు చంద్రబాబు టైంలో 5 లక్షల కోట్లకు వీళ్ళు 4.5 తీసుకున్నట్టు, లేదా వాళ్ళు 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 5 లక్షల కోట్లు తీసుకున్నారు. కానీ బాబు గారు వచ్చే నాటికే 90,000 కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర విభజన నాటికి 90,000 కోట్ల అప్పుతో బిగినాయమ్మ స్టేట్. ఇవాళకి 9.5 లక్షల కోట్లకు వచ్చింది అన్నటువంటిది బాబు గారు చెప్తున్నారు. అది అబద్ధం అన్నటువంటిది మొన్నటి బడ్జెట్ లెక్కలను చూపెట్టి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నిజాలు చెప్పాలని ఎవరు అనుకోవట్లేదు, మేము చెప్పింది నిజమని నమ్మమని అందరికీ చెప్తున్నారు. కానీ మూలధన వ్యయం జగన్ హయాంలో ఎందుకు తగ్గిపోయింది? ఎవరు అదే కదా, మూలధన వ్యయం జరగాలంటే అక్కడ చేతిలో పైసలు ఉన్నారు కదా. ఇప్పుడు చివరి 2 ఏళ్ళు మూలధన వ్యయం పెరిగింది. అవును, ఫస్ట్ 3 ఏళ్లలో వచ్చేటప్పటికి నేను ఇంతకుముందే చెప్పాను కదా, కరోనా టైంలో మూలధన వ్యయం పెట్టడానికి ఏడుంది, ముందు అసలు ఇవ్వడానికే డబ్బులు లేకపోతే జనం దగ్గర, ప్రభుత్వం దగ్గర డబ్బులు అసలు ఆ 2 ఏళ్ళు 10 పైసలు లేదు కదా. పైగా సంక్షేమం ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకని ఇళ్లలో కూర్చున్నోడికి తిండి పెట్టాలి కదా, సంక్షేమానికే సరిపోయినాయా మరి, అంతే కదా. అప్పుడు ఆ మొదటి 3 ఏళ్ళని కౌంట్ చేయడానికి లేదు అక్కడ. లాస్ట్ 1 ఇయర్ మళ్ళీ ఎలక్షన్స్ గోల, 1 సంవత్సరంన్నర కరెక్ట్ గా పరిపాలన చేయడానికి అవకాశం వచ్చింది అతనికి. అతని కర్మ ఏంటంటే ఆ టైంలో కరోనా, అది కరోనా మొత్తం